హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ తింటా ఉంటారు. సత్యం తినడానికి నోరున్నప్పుడు పొగడ్డానికి మనసుండాలి కదా! అని అంటా ఉంటే ప్రభావతి "ఏం బావుంది, ఉప్పెక్కువేసింది" అనగానే మనోజ్ తింటూ తింటూ "మాకేమీ అలా లేదమ్మా" అని అంటాడు. అప్పుడు ప్రభావతి "నువ్వు చికెన్ అంటే ఎలాగో తినేస్తావు కదరా! ఏనాడు చికెన్ మొహం చూడనట్టు" అని అంటా ఉంటే రోహిణి "నిజంగానే బావుంది కదా అత్తయ్య" నాకేం ఉప్పు ఎక్కువ అనిపించలేదు అనగానే ప్రభావతి మీనా వైపు చూస్తది. మీనా నవ్వుతా ఉంటది. శృతి ఏమో మీకు బీపీ ఉందేమో చెక్ చేయించుకోండి అని అంటా ఉంటే సత్యం నాకు అదే అని డౌట్‌గా ఉందమ్మా అని అంటాడు. అందరు నవ్వుతారు. ప్రభావతి ఏమో నాకేం బీపీ ఏం లేదు. ఇలా మాట్లాడడానికి బాలుగాడు లేదు కదా! బీపీలు రావు అని అంటా ఉంటే రవి మరి ఉప్పెక్కువైందని ఎలా అన్నావు? నాకనిపించలేదే. నీకెందుకలా అనిపిస్తుంది? అనగానే ప్రభావతి విడిగా తింటే ఉప్పెక్కువగా ఉంది. దోసల్లోకి సరిపోయిందిలే అనగానే సత్యం నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది అని అంటాడు. రవి ఏమో నేను రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రెసిపీ చెప్పొదినా అని అంటా ఉంటే శృతి అలాగే దీని పేటెంట్ రైట్స్ మాత్రం మీనావే అనగానే రవి మీనా చికెన్ అని పేరు పెడతాను అని అంటాడు. అప్పుడు మీనా నిజంగా నువ్వు రెస్టారెంట్ మొదలు పెడితే 3 పూట్ల వండి పెడతాను రవి అని అంటా ఉంటే ప్రభావతి మరి మాకు గడ్డి పెడతావా అని అంటది. అప్పుడు సత్యం అది నేను బాలు రోజు పెడతనే ఉన్నాం కదా అని నవ్వుతాడు. అమ్మ మీనా నిజంగా మా అమ్మ వండినట్టే ఉంది అని సత్యం అనగానే ప్రభావతి మీ మొగాళ్లకు పెళ్ళాం ఎంత బాగా వండి పెట్టినా మా అమ్మ చేసినట్టు లేదు అనడం అలవాటే కదా. షాపోడు మంచి చికెన్ ఇచ్చాడు. అందులో మన ఇంట్లోవే వేసింది. పూలు కాడలు ఏమీ వెయ్యలేదుగా అని అంటా ఉంటే శృతి ఆంటీకి ఎవరైనా మీనాని మెచ్చుకుంటే మండుతుంది అని అంటా ఉంటే రోహిణి నువ్వెప్పుడూ కొనే చోటే చికెన్ కొన్నావా మీనా అని అడుగుతుంది. మీనా లేదు రోహిణి నాకు తెలిసిన ఆవిడ ఒక షాప్ చూపించింది అక్కడ కొన్నాను అనగానే రోహిణి ఇక నుంచి అదే షాప్లో కొను మీనా అని అంటది. మీనా అలాగే రోహిణి అని అంటా ఉంటే శృతి ఎక్కడ కొన్నా మీనా వండితే ఆ రుచే వేరు అనగానే రవి అవును ఎక్కడ కొన్నాము అనేది ముఖ్యం కాదు. ఎలా వండాము అన్నదే ముఖ్యం. ఎవరు వండారు అన్నది ఇంకా ముఖ్యం అని అంటాడు. అప్పుడు మీనా శృతి రవి మీరు నన్ను మెచ్చుకుంటే కొందరికి జీర్ణం కాదు. మీకు నచ్చింది కదా తృప్తిగా తినండి అనగానే వాళ్ళు తింటా ఉంటారు. మీనా ఏమో బయట గుమ్మం వైపు చూస్తూ ఉంటది. అది చూసి సత్యం మీనా వాడింకా ఇంటికి రాలేదా అమ్మా అని అడుగుతాడు. అప్పుడు మీనా ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను మావయ్య అని అంటది. మనోజ్ ఏమో ఆ లెగ్ పీస్ ఉందా అమ్మా అనగానే ప్రభావతి ఉందిరా నేను నీకోసమే వేసుకోలేదు ఇదిగో తిను అని వేస్తుంది. కావాలంటే అడుగు ఇంకోటి కూడా ఉంది అనగానే మనోజ్ ఇది తిన్నాక వేసుకుంటా అని అంటాడు. అప్పుడు శృతి ఎన్ని తింటారు నాకు కూడా వెయ్యండి అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి శృతికేస్తుంది. అందరు తింటా ఉంటారు. సత్యం లేవంగల్నే మీనా అయ్యో మావయ్య అప్పుడే లేస్తున్నారేంటి మావయ్య ఇంకొంచెం తినండి అనగానే సత్యం నాకు చాలమ్మా ఇంకా బాలు తినాలి కదా అని వెళ్ళిపోతాడు. ప్రభావతి తినేసి బేవ్ అని అంటది. సత్యం చేయి కడుక్కొని వచ్చి వంకలు పెడుతూనే ఇంతలా తిన్నావేంటే అని అడుగుతా ఉంటే ప్రభావతి చాలండి దిష్టి తగిలి ఇక గ్యాస్ ఎక్కువ అవుతుంది అని అంటా ఉంటే రవి అప్పుడు కామాక్షి అత్తని పిలిస్తే 2 వీపు మీద గుద్దుతుంది అనగానే ప్రభావతి అందుకే నేను కొంచెమే తిన్నాను అని అంటది. అప్పుడు సత్యం తిన్న కడుపు ముందు పెట్టుకొని ఎందుకే అబద్ధాలు ఆడతావు అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రభావతి ఏమో నేనొక్కదాన్నే మొత్తం తిన్నానా అందరూ తిన్నారు అని అంటా ఉంటే రవి అందరూ ఎక్కడ తిన్నారు వదిన తినలేదు బాలు అన్నయ్య తినలేదు వదిన నీకోసం తీసి పెట్టుకున్నావా అని అడుగుతాడు. మీనా లేదు మీరు తృప్తిగా తిన్నారు. వండిన వాళ్ళకి తృప్తిగా తినేవాళ్ళంటే చాలా సంతోషంగా ఉంటుంది అని అంటా ఉంటే మనోజ్ చికెన్ ఉన్న గిన్నెను చూసి గిన్నె ఖాళీ అయిపోయింది అని అంటాడు. అప్పుడు రవి మాట్లాడకుండా మింగుతూనే ఉన్నావు కదా అన్నయ్య అందుకే ఖాళీ అయిపోయింది అని అంటా ఉంటే శృతి మీనా నేను నీకు ఆర్డర్ పెడతాను అని అంటది. అప్పుడు మీనా అదేం అవసరం లేదు శృతి మీరు తినండి అని అంటూ బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటది. అందరూ తిని వెళ్ళిపోతారు. మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటది. బాలు అప్పుడే వచ్చి కారు దిగి ఆ హల్వా బాక్స్ పట్టుకొని అమ్మో లక్షలు మింగినోడు చూస్తే దీన్ని లుటుక్కుని మింగేస్తాడు అని వెనక్క దాచి పెట్టుకొని లోపలికొస్తాడు. మీనా బాలుని చూసి తనలో తాను పలకరిస్తే కోపడతాడేమో అన్నం తినమని చెప్తే మార్నింగ్ కాఫీ వద్దు అన్నట్టు
నా చేత్తో పెడితే అన్నం కూడా వద్దంటారేమో అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ బాలు కూడా తనలో తాను అన్ని మాటలని ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని అడుగుతున్నావురా మొద్దు సన్నాసి అని తిడుతుందేమో. హల్వా ఇస్తే పడిపోతానేంట్రా హౌలా అని నా మొహాన ఇసిరి కొడుతుందేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇటు మీనా తనలో తాను ఏదైతే అదైంది. ఆయన ఆకలితో ఉండుంటారు. అన్నం పెడతానంటే ఏమంటారు అని అనుకుంటూ ఉంటది. ఇటు బాలు ఏమో సారీ చెప్పడానికే కదా వచ్చాను. ఎదవ బిల్డప్లెందుకు? ఆకలేస్తుంది అనగానే కాదనకుండా అన్నం పెడుతుందేమో అని అనుకుని మీనా అని అంటాడు. మీనా కూడా ఏవండి అని ఒకేసారి అంటారు ఇద్దరు. ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తారు. రా మీనా కూర్చో అని సోఫాలో కూర్చోబెడతాడు. బాలు కూడా కూర్చుంటాడు. ఏంటండి అని అంటది. ఆ హల్వా బాక్స్ చూపిస్తాడు. ఏంటండి అది అని అడుగుతది. హౌలా అని చిచిచి హల్వా నీకోసమే కొన్నాను తిను అని చూపిస్తాడు. ప్రభావతి వాళ్ళని చూసి ఏంటిది అప్పుడే కలిసిపోయారు నేను ఒప్పుకోను అని అనుకుంటూ ఉంటది. మీనా ఏమో నా మీద చాలా కోపంగా ఉందా అని అడుగుతది. అప్పుడు బాలు అదేం లేదు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మా అమ్మకి నిన్ననడానికి ఒక కారణం దొరికింది. ఆ గయ్యాలి గంపావతి నీ మీద చాడీలు చెప్పి నన్ను బాగా రెచ్చగొట్టింది. అందుకే నాకు కోపం వచ్చింది అని అంటా ఉంటే ఇక్కడ ప్రభావతి ఒరే దొంగ మొహమోడా, పుట్టింటోళ్ళ కోసం అది వెళ్ళడం తప్పే కాదారా అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ బాలేమో నిజానికి నీ తప్పేమీ లేదు. మీ తమ్ముడు పుట్టినరోజు కాబట్టి వెళ్ళావు. మా అమ్మకి ఒక తమ్ముడున్నాడు. ఈవిడ వెళ్ళి వాళ్ళ కాపురంలో చిచ్చు పెడుతుంది అని గుమ్మం కూడా తొక్కనివ్వడు. అలాగే నా కాపురంలో కూడా చిచ్చు పెట్టాలని చూసింది అని అంటా ఉంటే ప్రభావతేమో ఈ బండ సన్యాసికి అన్నీ తెలిసిపోతున్నాయే అని అనుకుంటూ ఉంటది. బాలు ఏమో అదృష్టం కొద్దీ నా తప్పు నేను తెలుసుకున్నాను మీనా. మీ తమ్ముడు మంచివాడే, కానీ వాడు వెంటేసుకొని తిరిగేవాళ్ళు మంచివాళ్ళు కాదు. అందుకే కోపం. అయినా అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమ ఉండొద్దు అని చెప్పడానికి నాకు హక్కు లేదు. నా కోపంతో నిన్ను బాధ పెట్టాను, క్షమించు అని అంటాడు. అక్కడ ప్రభావతేమో అవే అని అనుకుంటూ ఉంటుంది. బాలు కుండెడు పాలల్లో చుక్క విషం కలిపినట్టు మా అమ్మ చెప్పిన మాటలకి నేను చెడిపోయాను అని అంటా ఉంటే అక్కడ ప్రభావతేమో ఒరే నీ ఏడుపేదో నువ్వు ఏడవచ్చు కదరా అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ మీనా ఏమో బాలుతో ఏమండి నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మీరు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని నాకు తెలుసు, కానీ ఇంత తొందరగా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు అనగానే బాలు ఇక ముందు మా గయ్యాలి గంపావతి చెప్పుడు మాటలు నేను అస్సలు పట్టించుకోను, హల్వా తిను అని ఇస్తా ఉంటే మీనా తిందాంలే రా నేను పెడతాను అని వెళ్తది. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ప్రభావతి ఏమో మెల్లగా వచ్చి సోఫాలో కూర్చుంటది. బాలు కూర్చుంటాడు. మీనా అని సర్దుతా ఉంటది. అక్కడికి రవి వచ్చి సారీ అన్నయ్య అనగానే బాలు దేనికిరా అని అడుగుతాడు. వదిన చికెన్ పులుసు బాగా చేసిందని అందరం కలిసి గిన్నె ఖాళీ చేశాం అని అంటా ఉంటే బాలు ఒక్క ముక్క కూడా మిగల్చలేదా అని అడుగుతాడు. అంటే అన్నయ్య అది అంత టేస్టీగా ఉంది మరి. శృతికి నాకు చిన్న డిషం అయింది. వదిన చేసిన చికెన్ చూడగానే కోపమంతా వదిలేసి నాతో పాటు కడుపు నిండా తింది అనగానే బాలు పులుసు కూడా ఉంచకుండా గిన్నె శాంతం నాకేశారా అన్నట్టు సైగ చేస్తాడు. ప్రభావతేమో తనలో తాను బాగైంది, పెళ్ళానికి హల్వా తెచ్చిస్తే ఇచ్చాడు గాని నా గురించి ఎన్ని మాటలు అన్నాడు, పచ్చడేసుకొని తినరా అని అనుకుంటది. మీనా ఒక బాక్సులో దోశలు ఒక బాక్సులో చికెన్ కర్రీ తీసుకొస్తుంది. రెండు ఓపెన్ చేయగానే బాలు ఇంకా రవి చూసి ఏంటిది అని అడుగుతారు. చికెనే అని మీనా అంటది. ఇదెప్పటిది అని బాలు అడుగుతాడు. ఇవాల్టిదే అని మీనా అంటది. రవి ఏమో మేమంతా కలిసి గిన్నెని ఖాళీ చేశాం కదా వదినా అని అడుగుతాడు. వెంటనే మీనా కాదు రవి, చికెన్ వాసన చూసి అందరూ వచ్చారు. నేనేమో మీ అన్నయ్యకి నా మీద కోపం పోవాలని వండుతున్నాను. ఆయనకి మిగలదేమో అని అనుమానం వచ్చి ముందే తీసి పక్కన పెట్టాను అనగానే ప్రభావతి తనలో తాను హా వసే 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 ఇదేంటి నేను ఒప్పుకోను, అంతా దీనికి అనుకూలంగానే జరుగుతుందేంటి అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ రవి ఏమో నువ్వు చాలా లక్కీ అన్నయ్య, వదిన నీకోసం ఎంత కేర్ తీసుకుంటుందో చూసావా అనగానే బాలు ఆ చికెన్ వాసన చూసి వీళ్ళ తప్పేముంది, చికెన్ వాసన గుమాయిస్తుంటే అని అంటా ఉంటే రవి మనోజ్ అన్నయ్య అయితే మాట్లాడితే తక్కువ తినాల్సి వస్తుందని తినే అంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనగానే బాలు వాడే అందరికంటే ఎక్కువ మింగేసి ఉంటాడు, పోన్లే వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం కదా అని అంటాడు. రవి ఏమో సరే నేను వెళ్తాను నిద్రొస్తుంది అని వెళ్ళిపోతాడు. బాలు తింటూ తింటూ అంతా వాళ్ళు తినేశారు, ఇది నా కోసం దాచిపెట్టావు, మరి నువ్వేం తింటావు అని అడుగుతాడు.
మీనా మధ్యాహ్నం చేసుకున్న కూర వేసుకొని తిన్నాను అనగానే, నువ్వు కూడా ఇదేసుకొని తినొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు మీనా, చికెన్ అంటే నాకు అంత ఇష్టం ఉండదండి. అందులోనూ వండిన వాళ్ళకి తినాలనిపించదు అని అంటా ఉంటే బాలు, సరే ఇదిగో ఈ హల్వా తిను అని హల్వా ఇస్తాడు. మీనా తీసుకొని తింటా ఉంటది. మనిద్దరి మధ్య ఇంకా గొడవ ఉందా అని అడుగుతాడు. పోయిందిగా అని మీనా అంటది. మరి నాకు తినిపిచ్చవా అని అడుగుతాడు. మీనా తినిపిస్తది. బాలు తింటాడు. నవ్వుతా ఉంటది. ఇక్కడ ప్రభావతేమో ఛీ! ఇక్కడే ఉంటే ఇంకా ఏమేం చూడాల్సొస్తుందో ఏంటో అసలే హల్వా మొత్తం తినేస్తున్నాడు అని అనుకుంటూ లేచి వెళ్ళిపోతా ఉంటది. మీనా చూసి అత్తయ్య మీకు స్వీట్ అంటే ఇష్టం కదా! తీసుకోండి అని అనగానే ప్రభావతి నాకేం వద్దు. మీరే తినండి. బాగా తినండి అనేసి ఎళ్ళిపోతది. మీనా ఇంకా బాలు నవ్వుకుంటారు. ఇగ పొద్దున్నే మీనా బండేసుకొని పూల షాప్‌కెళ్తది. అక్కడ మీనా ఫ్రెండ్స్ చందమామ వెలిగిపోతున్నట్టుంది. ఏంటి విషయం? అని మీనాని అడుగుతూ ఉంటే, నేను ఇచ్చిన సలహా బాగా వర్కౌట్ అయినట్టుంది. బాలు మీనా దారికి వచ్చుంటాడు. ఏం మీనా? అని అడుగుతది. అప్పుడు మీనా మనసు మారడం నిజమే. కానీ మీరు చెప్పిన సలహాతో పని లేకుండానే వచ్చి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డారు అని అంటా ఉంటే ఒకావిడ పెళ్ళాం ఏమీ చేయకుండానే మనసు మారిపోయిందా? అని అంటా ఉంటే ఇంకొక ఆవిడ అందరు మగుళ్ళు ఒకేలా ఉంటారా ఏంటి? తొందరపడి ముందు తిట్టినా తరువాత ఆలోచించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు అనగానే ఇంకొక ఆవిడ ఈ మొగాళ్ళ బుద్ధి అందరిది ఒకటే నేను నమ్మను అనంటది. అప్పుడు మీనా నిజమక్క ఆయన నా కోసం హల్వా కూడా తీసుకొచ్చారు అని అంటా ఉంటే మరి మల్లెపూలు తీసుకురాలేదా అని ఒక ఆవిడ అడుగుతది. మీనా సిగ్గుపడుతూ పో అక్క అని అంటది. మల్లెపూలు హల్వా తెస్తే ఆ సంగతే వేరే ఉంటందిలే అని అంటా ఉంటే మీనా మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. నేనేమంత ఆశపడ్డం లేదు. ఆయన నాతో సంతోషంగా ప్రేమగా ఉంటే చాలు అని అంటా ఉంటే ఒక ఆవిడ మొగుడు పెళ్ళాల మధ్య నిప్పు రాసుకుంటే ఇద్దరిలో ఎవరికో ఒకరికి బాగా కాలుతుంది. కానీ నువ్వేంటి రెండో రోజే మనిషి మారిపోయిండు అని చెప్తున్నావు ఎలా అని అడుగుతుంది. మీనా నవ్వుతూ ఆయన కోపం క్షణకాలం ప్రేమ మాత్రం శాశ్వతం అని అంటా ఉంటే ఒక ఆవిడ అర్థమవుతుందిలే అని అంటది. మీనా ఏమో నా తప్పు లేకుండా ఆయన నన్ను ఎప్పుడైనా ఒక మాట అంటే వెంటనే కరిగిపోతారు అనగానే నువ్వు చాలా అదృష్టవంతురాలివి మీనా, చాలా మంచి భర్త దొరికాడు అని అంటా ఉంటే ఇంకొక ఆవిడే అలా పొగడకు దిష్టి తగులుతుంది. మీనా ఇంటికి వెళ్ళాక బాలుకి దిష్టి తీ అనగానే మీనా అలాగే అక్క అని నవ్వుతూ అంటది. అప్పుడే మీనాకి ఫోన్ వస్తది. సుమతి ఫోన్ చేస్తది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పి సుమతి అనగానే సుమతి అక్క ఎక్కడున్నావు అని అడుగుతది. రాధక్క పూల కొట్టు దగ్గరున్నాను. ఏ అని అడుగుతది. అప్పుడు సుమతి ఏం లేదు. నువ్వు వెంటనే బయలుదేరి నేను పని చేస్తున్న హాస్పిటల్ దగ్గరికి రాగలవా అనగానే మీనా ఏ ఏమైంది? అమ్మకేమైనా ఒంట్లో బాలేదా అని అంటా ఉంటే సుమతి అక్క 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 ఇక్కడ ఎవ్వరికీ ఏమీ కాలేదు. అందరం బానే ఉన్నాం. నువ్వురా ఒకసారి చెప్తాను అనగానే సరే అని ఫోన్ పెట్టేపోతుంది మీనా. అప్పుడు సుమతి అక్క అక్క వచ్చేటప్పుడు ఓ మాలకు సరిపడా పువ్వులు తీసుకురా. పూలా ఎందుకు అని మీనా అడుగుతుంది. చెప్తా అన్నా కదా. సరే తెస్తానులే అని మీనా ఫోన్ కట్ చేసి అక్క ఒక 5 మూరలు పూలు ఇవ్వవా, వచ్చాక డబ్బులు ఇస్తాను అనగానే ఆమె అలాగే మీనా ఆగు అని తెచ్చిస్తుంది. మీనా హాస్పిటల్కి వెళ్తుంది. సుమతి వర్క్ చేస్తా ఉంటే సుమతి అనగానే అక్క అని లేస్తుంది. ఇన్ని పూలు ఎందుకే, మీ హాస్పిటల్లో పూజ ఏమైనా చేస్తున్నారా అని అడుగుతుంది. అప్పుడు సుమతి ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు పూలు కావాల్సిందే. హాస్పిటల్లో విగ్రహం ఉంది కదా, రోజు పూజారి వచ్చి పూజ చేసి వెళ్తారు. అవునా, ఈ ఆర్డర్ ఏదో అమ్మకే ఇవ్వకపోయావా, ఆ లాభం ఏదో అమ్మకే పోయేది అని మీనా అంటా ఉంటే సుమతి రోజు అమ్మ అంత కష్టపడి అంత దూరం నుండి నడిచి రావాలి. నువ్వైతే స్కూటీ మీద వస్తావు కదా, అయినా నాకు ఉద్యోగం వచ్చింది కదా, అమ్మని షాప్ తీసేయమని అడుగుతున్నాను అనగానే మీనా నీకు మొదటి నెల జీతమే రాలేదు, అప్పుడే ఇలాంటి నిర్ణయం ఏంటే అని అడుగుతుంది. అమ్మకి కష్టం అలవాటైపోయింది, కొన్నాళ్ళు చేయనివ్వు. శివ కూడా చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తే అప్పుడు ఆలోచించొచ్చు. ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచించొచ్చు అనగానే సుమతి ఏంటక్క ఉద్యోగం రాగానే అందరూ పెళ్లి చేసుకోమంటున్నారు. నా చదువు కోసం అమ్మ ఎంత కష్టపడ్డది. ఇప్పుడు నా సంగతి నేను చూసుకొని వెళ్ళిపోవాలా? అదేం కుదరదు. అమ్మకి నేను హెల్ప్ చేయాలి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది అని అంటా ఉంటే మీనా సర్లే నీ ఇష్టం. సుమతి నిన్నిలా చూస్తే నాన్న సంతోషపడేవారు
అని అంటా ఉంటే సుమతి, నాన్న ఎక్కడికి వెళ్ళలేదు. నిన్ను చూసినప్పుడల్లా నాన్న నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే మీనా, మనం సంతోషంగా ఉన్నప్పుడు నాన్న లేరు. బాధపడకక్క, ఈ పెద్దవాళ్ళు అంతా ఇంతే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఉంటారు. మనం సంపాదించి వాళ్ళని బాగా చూసుకుందాం అనుకుంటే ఉండరు అని అంటా ఉంటే మీనా, లేదు సుమతి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అండగా ఉండాలి కాబట్టి ఉంటారు. కష్టాలు తీరిపోయాక వాళ్ళ అవసరం మనకెందుకు అని వెళ్ళిపోతారు. ఏదైనా అంతే అనగానే సుమతి, సర్లే రా అక్క, క్యాషియర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇద్దరూ వెళ్తారు. రోహిణి రిసెప్షన్కి వచ్చి డాక్టర్ నీలిమ అపాయింట్మెంట్ కావాలి అని అడుగుతుంది. పేరు చెప్పండి అని ఆవిడ అడగగానే రోహిణి అని అంటది. హస్బెండ్ పేరు అని అడుగుతుంది. మనోజ్ అని అంటది. ఆ రిసెప్షన్లో ఉన్న ఆవిడ రోహిణి డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ ఉంటే ఇటు సుమతి రోహిణిని చూసేస్తుంది. అక్క, ఒకసారి అటు చూడు. మీనా చూసి షాక్ అయ్యి మళ్ళీ రోహిణి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. ఇంకా ప్రెగ్నెన్సీ కలగలేదని ఒకసారి చెకప్ చేయించుకుందామని వెళ్ళాను. కాస్తైనా ఆలోచించవా మీనా? నీ మనసుకి ఏదనిపిస్తే అదే అనుకుంటావా అని అంటదిగా. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ వచ్చిందా? మాటి మాటికి ఇక్కడికెందుకు వస్తుంది అని అడుగుతా ఉంటే సుమతి ప్రెగ్నెంట్ అయిందేమో అని అంటది. వెంటనే మీనా, అలా అయితే ఇంట్లో చెప్పేది కదా, మరి ఎవరికి ఇక్కడ ఉన్నట్టు చెప్పకుండా వస్తుంది కదా అని సుమతి అంటది. మీనా కాసేపు ఆలోచించి, అదే కదా అర్థం కావడం లేదు, వెళ్ళి అడుగుతావా అక్క అనగానే మీనా, వద్దొద్దు, ఒకసారి జోక్యం చేసుకున్నందుకే ఇంట్లో తిట్లు తిన్నాను. ఇప్పుడు నేనెళ్ళి మాట్లాడితే ఇంకేదో గొడవ పుట్టిస్తుంది అని అంటూ ఉంటది. ఇక్కడ రోహిణి ఏమో రిసెప్షనిస్టు ఫైల్ ఇవ్వగానే తీసుకొని థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంది. సుమతి, అక్క, నేనెళ్ళి రిసెప్షన్లో కనుక్కుంటాను అనగానే మీనా, మనకెందుకే, వదిలేయ్ అని అంటా ఉంటే సుమతి, ఆ రోజు కూడా ఇలాగే దాచిపెట్టి నువ్వు అన్నావని మీ అత్తతో తిట్టించింది కదా, ఇదంతా ఎందుకో తెలిసిపోతుంది. నేను వదిలిపెట్టను, నువ్విక్కడే ఉండు, వస్తాను అని వెళ్తది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి హాయ్ అని అంటది. ఆవిడ చెప్పండి మేడం అని సుమతితో అంటే, ఇప్పుడు ఒక ఆవిడ వెళ్ళింది కదా, తను ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అడగంగానే ఇంకొక ఆమె, ఎవరైనా హాస్పిటల్కి ఎందుకు వస్తారు అని అంటా ఉంటే సుమతి, హెల్త్ ప్రాబ్లం ఉంటేనే వస్తారని తెలుసు, కానీ తన ప్రాబ్లం ఏంటో చెప్పవా అని అడుగుతా ఉంటే, పేషెంట్ వివరాలు అలా చెప్పకూడదు అని రిసెప్షన్లో ఆవిడ అంటా ఉంటే సుమతి, తను మా చుట్టాలే, తను మా అక్కకి తోటికోడలు. ఏంటి నమ్మట్లేదా? తన పేరు రోహిణి, హస్బెండ్ పేరు మనోజ్, రిజిస్టర్లో అదే ఉందిగా అని అంటా ఉంటే ఆ రిసెప్షన్లో ఆవిడ, అవును, మీ చుట్టాలన్నప్పుడు మీరే అడిగి తెలుసుకోవచ్చు కదా అని అంటా ఉంటే సుమతి, తన హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది కానీ ఎందుకు వచ్చిందో చెప్పలేదు. మనం ఒకచోట పనిచేసేవాళ్ళం. రేపు నాతో నీకు అవసరం పడొచ్చు, నీ అవసరం నాకు రావచ్చు. నేనెవరికీ చెప్పనులే, చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఆమె, సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చింది అనగానే సుమతి షాక్ అవుతుంది. సెకండ్ టైం ప్రెగ్నెన్సీయా అనగానే ఆవిడ, ఇంతకంటే నేనేం చెప్పలేను, నన్నేమీ అడగొద్దు ప్లీజ్, మళ్ళీ ఎవరైనా చూస్తే నన్ను తిడతారు అని అంటది. అప్పుడు సుమతి కంగారుగా మీనా దగ్గరికి వెళ్ళి, చెప్తే షాక్ అవుతావు అక్క అని అంటది. ఏంటో ముందు చెప్పు అని మీనా అంటది. వద్దులే అని అంటది. సుమతి సరే అని అంటది. మళ్ళీ మీనా, సరే చెప్పు అని అంటది. మీ తోటికోడలు రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి వచ్చిందంట అనగానే మీనా షాక్ అవుతుంది. రెండోసారి నెల తప్పడం గురించా అని అంటా ఉంటే సుమతి, తెలుగులో చెప్పాలంటే అదే, గర్భం దాల్చడం, నెల తప్పడం, ఎలా అనుకుంటే అలా అని అంటా ఉంటే మీనా, నువ్వు కరెక్ట్గానే విన్నావా సుమతి అని అడుగుతుంది. వెంటనే సుమతి, ఇలాంటి విషయాలు ఎవరైనా సగం సగం వింటారా అనగానే మీనా, అది కాదే, రెండోసారి ఎలా సాధ్యమవుతుంది? మొదటిసారి పిల్లలే లేరు కదా, పైగా వాళ్ళకి పెళ్ళై కొన్నాళ్లే అవుతుంది. లేదు లేదు, ఆవిడ వివరాలు తప్పుగా రాసుకొని ఉంటుంది, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అనగానే సుమతి, అంత డౌట్గా ఉంటే లోపలికెళ్ళి నర్సుని అడుగుతాను అని అంటది. వెంటనే మీనా, వద్దు సుమతి, వాళ్ళ గురించి మనకెందుకు అని అంటా ఉంటే సుమతి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకుంటే తప్పేంటక్క, వద్దన్నానా, రేపు అటు తిరిగి ఇటు తిరిగి మన మీదకే వస్తుంది అని అంటా ఉంటే సుమతి, అక్క, నాకెందుకో ఈ విషయంలో సీక్రెట్ ఉందని అనిపిస్తుంది, ఇది తెలుసుకోవాల్సిన విషయమే అనగానే మీనా, ఏం అవసరం లేదు, నేనిది ఇక్కడే మర్చిపోతున్నాను, నువ్వు కూడా మర్చిపో, ఎవ్వరితో చెప్పొద్దు, చివరికి అమ్మతో సహా అనగానే సుమతి, సరే, తప్పు జరిగింది అక్కడైతే నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అంటది. అప్పుడు మీనా, ఏం లేదు, నేనిక్కడ ఏమీ చూడలేదు, నువ్వేమీ అనలేదు, అంతే అనేసి అక్కడి నుండి వెళ్తుంది. మీనా స్కూటీ మీద వెళ్తూ వెళ్తూ తనలో తాను, రోహిణికి పెళ్ళయి కొన్నే
రోజులే అయింది. అప్పుడే సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడం ఏంటి? అంటే ఆ మొదటిసారి గర్భం సంగతేంటి? అసలు నేను విన్నది నిజమేనా? నేను చూసింది రోహిణినేనా? నాకంతా కలలా అనిపిస్తుంది. మొదటిసారి వచ్చిన గర్భం గురించి ఇంట్లో ఎందుకు చెప్పలేదు? పిల్లల్ని వద్దనుకున్నారా? ఆ రోహిణి అలా అనుకునే మనిషి కాదే. మరి ఇదెలా జరిగింది? రోహిణి తన గతం గురించి ఏదైనా దాచిపెట్టిందా? ఏమై ఉంటుంది? రోహిణి ఏదో ఒక విషయంలో రోజూ కంగారు పడతా ఉంటుంది. అది ఇదేనా? ఇప్పుడు విషయం ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద గొడవలవుతాయి. తెలియకపోతే నిజాన్ని దాసి తప్పు చేసిందాన్నవుతాను. చెప్పే విషయమే అయితే రోహిణి చెప్పేదిగా అని అనుకుంటూ ఒక కార్‌ని గుద్దేయబోతది. "ఏ అమ్మా! ఇంట్లో చెప్పే వచ్చావా?" అని ఆ కార్ డ్రైవింగ్ చేసే అతను అంటా ఉంటే, "ఇలాంటి విషయాలు ఇంట్లో చెప్పకూడదు" అనంటది. అతనేమో "బుర్ర ఎక్కడ పెట్టి డ్రైవ్ చేస్తున్నావమ్మా? కాస్త రోడ్డు చూసి నడుపు" అననేసి ఎళ్ళిపోతాడు. మీనా డ్రైవింగ్ చేసుకుంటూ ఇల్లు దాటిపోతూ వెళ్తా ఉంటది. బాలు కారు తుడుచుకుంటూ మీనాని చూస్తాడు. "ఏ మీనా మీనా మీనా" అనగానే ఆగుతది. స్కూటీ తిప్పుకొని మళ్ళీ వెనక్కొస్తది. బాలు "ఎక్కడికెళ్తున్నావు? మనకేమైనా రెండిల్లులున్నాయనుకున్నావా?" అనగానే మీనా "మనిల్లు ఇక్కడికెప్పుడు మారింది?" అని అడుగుతది. బాలు ఏమో "ఏంటి?" అని అంటా ఉంటే బాలుకి ఫోనొస్తది. "హలో! నొప్పులు మొదలయ్యాయా? డెలివరీకి తీసుకెళ్ళాలా?" అని అంటా ఉంటే మీనా ఏమో పక్క నుండి "రోహిణికా?" అని అంటది. "నీకు తెలుసా?" అని బాలు అడుగుతాడు. "నాకిప్పుడే తెలిసింది" అనంటది. బాలు ఏమో "పేషెంట్ పేరు రోహిణీనా?" అని అడుగుతాడు. "కాదు రాయినీనా?" అని అంటా ఉంటే మీనా "ముందే డెలివరీ అయిందా?" అని అడుగుతది. "ఇప్పుడు తీసుకెళ్ళాలి మీనా నువ్వాగు" అని ఫోన్ మాట్లాడుతా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో మీనా శృతితో రోహిణికి రెండోసారి గర్భం అని చెప్పారు అనంటది. శృతి అంటే అనగానే తనకి ఇంతకు ముందే బిడ్డున్నాడు అనంటది. ఇటు బాలు ఏమో రవితో నేను ముందు నుండే చెప్తూ ఉన్నాను. పార్లనమ్మ పైకి కనిపించే అంత మామూలు ఆడది కాదు. ఏదో నిజం దాస్తుంది అని నేను ముందుగానే చెప్తున్నాను అనంటాడు. రవి ఆలోచిస్తా ఉంటాడు. ఇటు మళ్ళీ బాలు వాళ్ళ నాన్నతో అంటాడు. సత్యమేమో "నువ్వు చెప్పేది నిజమా?" అనగానే బాలు "నమ్మక తప్పని నిజం నాన్నా" అనగానే సత్యం "రోహిణి తన రెండో బిడ్డ గురించి చెకప్ చేయించుకోవడానికే హాస్పిటల్‌కెళ్ళిందా?" అనగానే బాలు "అదే విషయం హాస్పిటల్‌లో చెప్పారంట" అనంటాడు. ఇటు సత్యం ప్రభావతిని నిలదీస్తాడు. ప్రభావతేమో "ఏం మాట్లాడుతున్నారండి?" అని అంటా ఉంటది. "నిజం చెప్పు ప్రభా! ఈ విషయం నీకు తెలుసు కదా?" అని అడుగుతా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా!